ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు ఫిబ్రవరి 4వ తారీఖు బుధవారం. ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్టే ఇన్ఫోసిస్, విప్రో, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏడిఆర్స్ నెగిటివ్లో క్లోజ్ అవగా డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఏడిఆర్ మాత్రం స్లైట్ గ్రీన్లో క్లోజ్ అయింది. మొత్తం మీద ఏడిఆర్స్ నుంచి నెగిటివ్ సంకేతాలు అనేది కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఇండియాకి సంబంధించిన సెక్టార్స్ నిన్నటి రోజున ఏ విధంగా పర్ఫామ్ చేసినాయి అనేది పరిశీలన చేసినట్టే నిఫ్టీ, ఎఫ్ఎంసీజీ, ఐటీ సెక్టర్ అనేది లెస్ గెయిన్స్తో క్లోజ్ అయ్యాయి. రియాలిటీ, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎనర్జీ అనేది టాప్ గెయినర్స్గా క్లోజ్ అయ్యాయి. మొత్తం మీద 100% ఇండియన్ సెక్టార్స్ నిన్నటి రోజున బుల్లిష్గా క్లోజ్ అయ్యాయి. ఇక గ్లోబల్గా మార్కెట్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి అనేది పరిశీలన చేసినట్టే ఏషియా మార్కెట్, జపాన్ మాత్రం స్లైట్ నెగిటివ్లో కనిపిస్తుంది. యూరోప్ కూడా కొద్దిగా నెగిటివ్లో కనిపిస్తుంది. ఇక యుఎస్ మార్కెట్స్ లండన్, జర్మన్, చైనా, ఫ్రాన్స్, సౌత్ కొరియా, రష్యా, హాంకాంగ్ అనేది అన్నీ కూడా చక్కగా గ్రీన్లో క్లోజ్ అయ్యి ట్రేడ్ అవుతూ ఉన్నాయి. సో మొత్తం మీద గ్లోబల్ మార్కెట్స్ అయితే పాజిటివ్గా ట్రేడ్ అవుతూ ఉన్నాయి. ఇక యూఎస్కి సంబంధించిన టాప్ 30 కంపెనీస్ నిన్నటి రోజున ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది పరిశీలన చేసినట్టే సేల్స్ ఫోర్స్ ఇంక్, ఐబిఎం, మైక్రోసాఫ్ట్, నైకే అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అవ్వగా డవ్, వెరిజాన్, సిస్కో, వాల్మార్ట్, చెవ్రాన్ అనేది టాప్ గెయినర్స్గా క్లోజ్ అయినాయి. మొత్తం మీద యూఎస్ మార్కెట్స్ క్లోజ్ అయిన విధానంలో కొద్దిగా బుల్లిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తూ ఉంది. గ్లోబల్గా ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్టే నిన్నటి రోజున ఆస్ట్రేలియాకి సంబంధించిన ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ అయితే తీసుకోవడం జరిగింది. సో ప్రీవియస్గా 3.6% ఉండేది. సో 25 బేసిస్ పాయింట్స్ అయితే ఇంక్రీజ్ చేసింది. ఈరోజు విషయానికి వచ్చేసరికి ఏడీపీ నాన్ ఫామ్ ఎంప్లాయ్మెంట్ డేటా యూఎస్కి సంబంధించిన నంబర్ ఇది రిలీజ్ అవుతుంది. దాని తర్వాత జాబ్స్, జాబ్ ఓపెనింగ్ డేటా, దాని తర్వాత ఎస్ఎంపీ గ్లోబల్ సర్వీసెస్ వాళ్ళు పిఎంఐకి సంబంధించిన నంబర్ రిలీజ్ చేస్తారు. ఐఎస్ఎం వాళ్ళు కూడా నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైసెస్కి సంబంధించిన డేటా అనేది రిలీజ్ చేస్తారు. అండ్ ఆఫ్ కోర్స్ పిఎంఐ డేటా కూడా రిలీజ్ చేస్తారు. ఇది వెరీ ఇంపార్టెంట్ నంబర్. ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున ఎటువంటి మేజర్ ఈవెంట్స్ అయితే లేవు. ఈ రోజున కూడా ఎటువంటి మేజర్ ఈవెంట్స్ అనేది కనిపించట్లేదు. నిన్నటి రోజున యూఎస్ స్టాక్ ఫీచర్స్ అనేది టెక్ కంపెనీస్ వల్ల కొద్దిగా డ్రాగ్ చేశారు. బట్ అయినప్పుడు కూడా ఫైనల్గా స్లైట్గా గ్రీన్లోనే క్లోజ్ అయ్యాయి. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఈరోజు కొన్ని కంపెనీలు ముఖ్యంగా బజాజ్ ఫిన్సర్, బజాజ్ హోల్డింగ్, కమిన్స్ ఇండియా, ఎన్హెచ్పిసి, సమాన్ క్యాపిటల్, టాటా పవర్, టీఐ ఇండియా, ట్రెంట్ అనేది రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేస్తూ ఉన్నాయి. ఒకవేళ మార్కెట్ అవర్స్లో కన్నా రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేస్తే ఈ యొక్క కంపెనీస్లో సిగ్నిఫికెంట్గా వోలటాలిటీ ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో సమ్మాన్ క్యాపిటల్ అయితే బ్యాన్ లిస్ట్లో ఉంది. దీంట్లో మనం ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయకూడదు. క్యాష్ మార్కెట్లో బై సెల్ అనేది చేసుకోవచ్చు. ప్రాబబ్లీ సెయిల్, ఆర్బీఎల్ బ్యాంక్, కైన్స్ టెక్నాలజీస్ కూడా బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళడానికి ప్రాబిలిటీస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున అదానీ ఎంటర్ప్రైజెస్ అనేది టాప్ గైనర్గా క్లోజ్ అయింది. అదానీ పోర్ట్స్, జియో ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్, ఇండిగో, పవర్ గ్రిడ్ ఇలా చాలా కంపెనీలు గ్రీన్లో క్లోజ్ అవ్వగా టెక్ మహీంద్రా మాత్రం స్లైట్ నెగిటివ్లో క్లోజ్ అయింది. మొత్తం మీద నిఫ్టీ 50 హీట్ మ్యాప్ అనేది పరిశీలన చేసినట్టే నిఫ్టీలో చాలా స్ట్రెంత్ అనేది కనిపిస్తూ ఉంది. వారి ఎనర్జీస్, అదానీ గ్రీన్, సిజీ పవర్, కేఈఐ, భారత్ ఫోర్స్ దీంట్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది జరిగినట్టు డేటా అనేది చూపిస్తుంది. అంటే ప్రైస్ ఇంక్రీజ్ అయింది, ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ఇంక్రీజ్ అయింది. ప్రాబ్లీ ఈ స్టాక్స్ కొద్దిగా ఇంకొంచెం అప్ సైడ్ వెళ్తాయని చెప్పేసి పార్టిసిపెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ లాంగ్ సైడ్ పొజిషన్స్ అయితే క్రియేట్ చేసి పెట్టారు. ఇండస్ఇండ్ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, బజాజ్ ఆటో, ఇండస్ టవర్, ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ దీంట్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ అనేది జరుగుతుంది. అంటే ఎవరైతే షార్ట్ చేశారో వాళ్ళకి రికవర్ చేస్తున్నారు. దానివల్ల కొద్దిగా బులిష్ సెంటిమెంట్ అనేది క్రియేట్ అవుతుంది. పాలసీ బజార్, వీబీఎల్, గోద్రేజ్ ఏసీపీ, కేపీఐటీ టెక్ దీంట్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు డేటా అనేది చూపిస్తుంది. అంటే ప్రైస్ ఏమో డ్రాప్ అవుతుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇంకొంచెం కిందకు వెళతాయి అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తూ పార్టిసిపెంట్స్ ఆల్రెడీ పొజిషన్స్ క్రియేట్ చేశారు. బ్లూ స్టార్కో దీంట్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ అన్వైండింగ్ అనేది జరుగుతుంది. ఎవరైతే లాంగ్ అనేది హోల్డ్ చేస్తున్నారో వాళ్ళు ఎగ్జిట్ అవుతున్నారు. దీనివల్ల కొద్దిగా సెల్లింగ్ ప్రెషర్ అనేది ఉండే అవకాశం ఉంటుంది. ఇక ఫీచర్స్లో బిల్డప్ అనేది పరిశీలన చేసినట్టయితే లాంగ్ సైడ్ 68%, షార్ట్ సైడ్ 2%, మొత్తం మీద 90% పైన పొజిషన్స్ అయితే లాంగ్ సైడ్ క్రియేట్ చేశారని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. నిఫ్టీకి సంబంధించిన ఈ యొక్క ఫీచర్ చార్ట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ వస్తూ ఉన్నాం. నిన్నటి రోజున స్ట్రాంగ్గా గ్యాప్ అప్ అయింది. అక్కడ నుంచి కూడా ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగింది. సో ప్రస్తుతం ఇంటర్ప్రిటేషన్ ఏం చెప్తుందంటే షార్ట్ కవరింగ్ అనేది జరిగింది అని చెప్పేసి చెప్తుంది. ఎవరైతే షార్ట్స్ క్రియేట్ చేశారో ప్రీవియస్గా వాళ్ళందరూ కూడా అగ్రెసివ్గా రికవరీ అనేది చేశారు. ఈరోజు ఎటువంటి ఇండెక్స్లో కూడా ఎక్స్పైరీ అయితే లేదు. పార్టిసిపెంట్ వాయిస్ డేటా అనేది పరిశీలన చేసినట్టయితే ఎఫ్ఐఎస్ అయితే ఇండెక్స్ ఫీచర్స్లో ఇంతకుముందు షార్ట్స్ క్రియేట్ చేసేవాళ్ళు, ఇప్పుడైతే లేదు. స్టాక్ ఫీచర్స్లో కొద్దిగా బులిష్గా ఉన్నారు, స్టాక్స్లో కూడా బులిష్గా ఉన్నారు. ప్రొపరైటరీ ఇండెక్స్ ఫీచర్స్, స్టాక్ ఫీచర్స్ ద్వారా బెరిష్గా ఉన్నారు, ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా బులిష్గా ఉన్నారు. క్లయింట్ పెద్దగా యాక్టివ్గా లేరు. డిఐఎస్ వచ్చేసరికి ఇండెక్స్ ఫీచర్స్లో బులిష్గా ఉన్నారు, స్టాక్స్లో కూడా బులిష్గా ఉన్నారు.
మొత్తం మీద ఎఫ్ఐఎస్ 5,236 కోట్లు క్యాష్ మార్కెట్లో బాయ్ చేసినట్టు తెలుస్తుంది. డిఐఎస్ ఏమో 1,014 కోట్లు అనేది క్యాష్ మార్కెట్లో బాయ్ చేశారు. ఈసారి ఎఫ్ఐఎస్ బాయ్ చేస్తూ మార్కెట్కి సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. డిఐఎస్ కూడా బాయ్ చేస్తూ మార్కెట్కి అయితే సపోర్ట్ చేశారు. ఇండియా విక్స్ అనేది పరిశీలన చేసినట్టయితే 7% అనేది డ్రాప్ అయింది. ప్రస్తుతానికి ఇండియన్ మార్కెట్స్లో వోలటాలిటీ తగ్గిందని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తుంది. ఇక డాలర్ ఇండెక్స్ విషయానికి వచ్చేసరికి ప్రస్తుతానికి స్టేబుల్గా ఉంది. యుఎస్ మార్కెట్స్ నిన్నటి రోజున వోలటైల్గా ఉన్నాయి, బట్ నెగిటివ్లో స్లైట్గా క్లోజ్ అయ్యాయి. ఈ రోజు అయితే ఒక 25 పాయింట్స్ పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ విషయానికి వచ్చేసరికి నిన్నటి రోజున ఏదైతే రెసిస్టెన్స్ ఉందో అక్కడ ఓపెన్ అయి ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. 25,537 అనేది ఇమీడియట్గా సపోర్ట్ అయితే కనిపిస్తుంది. 26,050 అనేది రెసిస్టెన్స్ కనిపిస్తూ ఉంది. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి ఆల్ టైమ్ హైలో ఓపెన్ అయింది. సో ప్రస్తుతం 59,469 ఇమీడియట్గా సపోర్ట్ ఉండే అవకాశం ఉంది. 60,658 అనేది ఇమీడియట్గా రెసిస్టెన్స్ అయితే ఉంది. ఇక సెన్సెక్స్లో 83,167 ఇమీడియట్ సపోర్టు, 84,195 అనేది ఇమీడియట్ రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది. గిఫ్ట్ నిఫ్టీ అనేది అబ్జర్వ్ చేస్తే నిన్నటి రోజున డోజీ అనేది ఫామ్ అయింది. ఈరోజు గ్యాప్ డౌన్ జరిగి అక్కడి నుంచి కూడా రికవరీ అనేది జరుగుతుంది. మనం చూస్తున్న సమయానికి మొత్తం మీద 40 పాయింట్లు అప్రాక్సిమేట్గా నెగిటివ్గా ఉంది. నంబర్ అనేది పరిశీలన చేస్తే 25,825 దగ్గర అప్రాక్సిమేట్గా ట్రేడ్ అవుతుంది. మన నిఫ్టీ ఫ్యూచర్ ఏమో 25,817 దగ్గర క్లోజ్ అయింది. ఎనీహో ఒక 5-6 పాయింట్లు అయితే పాజిటివ్గా కనిపిస్తూ ఉంది. బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచరు మనం ఒక స్మాల్ గ్యాప్ అప్ లేదా ఒక ఫ్లాట్ ఓపెనింగ్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. ఇక గోల్డ్ అయితే స్ట్రాంగ్గా రికవరీ అనేది జరుగుతుంది. క్రూడ్ ఆయిల్ కూడా కొద్దిగా రికవరీలో ఉంది. న్యాచురల్ గ్యాస్ అయితే సైడ్ వేస్ అనేది కనిపిస్తూ ఉంది. ఇక ఇండివిజువల్ స్టాక్స్ ఈరోజు న్యూస్లో ఉన్నాయి. ముఖ్యంగా బజాజ్ ఫైనాన్స్, ఎన్బిసిసి, ఆదిత్య బిర్లా క్యాపిటల్, నజారా టెక్, షీలా ఫోమ్, పిడిలైట్, V2 రిటైల్, భారత్ కోకింగ్, ఎంసేఫ్ ఎక్విప్మెంట్స్. సో ఈ న్యూస్లో ఉన్నాయి కాబట్టి వీటిలో స్ట్రాంగ్ మొమెంటం ఉండే అవకాశం ఉంది. అయితే మన టెలిగ్రామ్ ఛానల్లో స్టాకు న్యూస్ ఏంటి, ఓకే, దీని ఇంపాక్ట్ డాట్స్ లాగా ఇవ్వడం జరుగుతుంది, గ్రీన్, రెడ్ అండ్ ఈ న్యూట్రల్ అనమాట. అయితే ఫ్రెండ్స్, ఈ యొక్క సమరీ అనేది నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. అట్ ద సేమ్ టైం మనీ కంట్రోల్ లింక్ అనేది కూడా రిఫరెన్స్ కోసం టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను. టెలిగ్రామ్ లింక్ అనేది కామెంట్లో పిన్ చేస్తున్నాను, చూడండి. ఇక టెక్నికల్గా ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి అనేది పరిశీలన చేసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ డైలీలో స్ట్రాంగ్ బై అనేది అడ్వైస్ చేస్తుంది, బట్ లోవర్ టైం ఫ్రేమ్లో మాత్రం కొద్దిగా సెల్లింగ్ అనేది ఇండికేషన్ అయితే ఇస్తూ ఉన్నాయి. నిఫ్టీ 50లో కూడా ఐడి టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ బై ఇండికేట్ చేస్తూ ఉన్నాయి, లోవర్ టైం ఫ్రేమ్లో కొద్దిగా సెల్లింగ్ అనేది ఇండికేషన్ అయితే ఇస్తూ ఉన్నాయి. ఫ్రెండ్స్, ప్రస్తుతం సిచ్యువేషన్లో ఏడిఆర్స్లో మాత్రం ముఖ్యంగా ఐటీ సెక్టర్ అండర్ ప్రెషర్లో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. సో ప్రాబబ్లీ ఐటీ అనేది కొంచెం డ్రాగ్ చేయడానికి స్కోప్ కనిపిస్తుంది. గ్లోబల్గా మార్కెట్స్ అయితే పాజిటివ్గానే ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి ఫ్లాట్గా ఉంది. ప్రస్తుతం సిచ్యువేషన్లో వెయిట్ అండ్ వాచ్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. ఎనీహౌ ఇండియా యూఎస్ ట్రేడ్ డీల్ అనేది లాంగ్ టర్మ్లో పాజిటివ్ ఇంపాక్ట్ అయితే చూసే అవకాశం ఉంది. స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్స్ లేదా సెక్టర్ థీమ్ మూమెంట్ అనేది ఉండే అవకాశం ఉంది. లాంగ్ టర్మ్ కోసం అయితే కొద్దిగా పొజిషన్స్ అనేది బిల్డప్ చేసుకోవచ్చు. ఇంట్రాడేలో ఏంటంటే ప్రస్తుతం వోలటాలిటీ కూల్ ఆఫ్ అవుతుంది కాబట్టి డిప్లో ఏదన్నా బాయింగ్ ఆపర్చునిటీ వస్తే కూడా ప్లాన్ అయితే చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. ఫ్రెండ్స్, వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించింది అనుకుంటే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.